శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి అమ్మ. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది. గ్రహ సంచారం బాగుంది, అనుకూలంగా ఉంది. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉందమ్మా. అయితే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. కానీ ఆ బాధలు కష్టాలు అన్నీ కూడా మబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చు. ఒక రకంగా అదృష్టకాలం చెప్పుకోవచ్చు. బంగారు భవిష్యత్తు ఉంది, బంగారు రోజులని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అనుకూలంగా ఉంది, అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయమ్మా. అలాగే మీ సంతానం బాగుంటుంది. చదువుకునే వాళ్ళంటే చక్కగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే ఉద్యోగం లేని వారంటే మాత్రం తప్పకుండా జాబ్ వస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు, మధ్యవర్తిత్వం పనిచేయదు, సాక్షి సంతకం చేయవద్దు. ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు, వారితో జాగ్రత్తగా మెసలండి. ఏ విధమైన చెడు కామెంట్స్ చేయకండి, పెట్టకండి. ఇకపోతే ధన విషయంలో బాగుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. అయితే అనవసరంగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మీకు అనవసర ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి, జాగ్రత్త. ఇకపోతే దేని మీదన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. ఇక వాహనయోగం కనిపిస్తుంది మీకు. ఏ పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. ఇక భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవస్తులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అయితే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యం జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం ఈ మాసంలో మీకు ఉంటుంది. ముఖ్యంగా మిత్రుల వల్ల మంచి ఉపయోగం, మంచి లాభం. పాత మిత్రుల వల్ల మంచి ఉపయోగం. వారి వల్ల కొన్ని సహాయాలు మీరు పొందుతారు, లబ్ధి పొందుతారు మీరు. బాగుంది. ఇకపోతే వృత్తిపరంగా కూడా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది, గౌరవిస్తారు, మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని మీరు ఒక స్థాయికి ఎదుగుతారు. అయితే స్థల మార్పులు కనిపిస్తున్నాయి మీకు ఈ మాసం. స్థల మార్పులు, గృహ మార్పులు కనిపిస్తున్నాయండి. తర్వాత ముఖ్యంగా మీరు ఈ మాసం అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు. అబద్ధపు సాక్ష్యం చెప్పడం, సాక్షి సంతకం చేయడం, అలాగే మధ్యవర్తిత్వం కూడా పని చేయదు మీకు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీరు అన్నిట్లో సక్సెస్ అవుతారు. అయితే ముఖ్యంగా ఇందులో కాస్త బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా కాస్త బద్ధకాన్ని వినడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ వృత్తిపరంగా మీరు సక్సెస్ అవుతారు. ఇక నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, మీరు సక్సెస్ అవుతారు. కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. స్పెక్యులేషన్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే సినిమా, టీవీ, కళారంగంలో ఉన్న వరకు కూడా బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుందండి. మీకు మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి కార్యాలు చేపడతారు, ప్రజలకు కావాల్సిన వ్యవహారాలని పూర్తి చేస్తారు మీరు. అయితే మీకు శత్రువులు ఉంటారు. డబ్బులు మంచి నెలలో ఖర్చు అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. మీకు నరకోశ, నరపీడ, నరదిష్టి ఉంది, అది మాత్రం జాగ్రత్త చూసుకోండి. కాస్త జాగ్రత్తగా మసలండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది.
జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది. ప్రమోషన్స్తో కూడా బదిలీ రావచ్చు, పై అధికారుల ప్రశంసలు పొందుతారు, తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే చదువుకునే విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు. ఇది పరీక్షల సమయము, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే పై చదువులకు కూడా వెళతారు. ఇక వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు గమనించవలసింది, ఈ యొక్క రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ మధ్య ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని లేదు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయండి అని, కొంతమంది జరగలేదని కొంతమంది ఫోన్ చేస్తారు. కాబట్టి గమనించి మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించండి. ఇక ఈ మాసం ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసంతో యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ముఖ్యంగా మీరు ఎంత ఎక్కువ ఆంజనేయ స్వామి వారిని పూజించుకుంటే అంతా మీకు మంచిది. ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, అలాగే ఆంజనేయ స్వామికి శనివారం మంగళవారం ప్రదక్షిణ చేయడం, దేవాలయంలో స్వామికి ఇష్టమైన వడలు సమర్పించడం, లేకపోతే వడమాల వేయడం, సింధూర పూజ, ఆకు పూజ చేయించుకోవడం, ప్రదక్షిణ చేయడం, అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం, సుందరకాండ పారాయణ చేయించుకోండి. మీ దగ్గరలో అయ్యగారిని ఎవరన్నా సంప్రదించి ఇంట్లో కానీ గుళ్ళో కానీ సుందరకాండ పారాయణ చేయించుకుంటే చాలా 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 మంచిది. ఇక మంగళవారం మాత్రం కాస్త సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించి కూడా చేసుకోండి. మీరు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు, ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం, ఇవన్నీ చేసుకోండి. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఏదైనా దగ్గరలో పొట్టు ఉంటే, నాగపొట్టుకి వెళ్ళి ప్రదర్శన చేసి కాస్త పాలు పోసి పసుపు కుంకుమ వేసి అట్టిపళ్ళు పెట్టి దండం పెట్టుకోండి. ఇక మీరు ఈ మాసం, ఈ కొత్త సంవత్సరం కాబట్టి చైత్రమాసం, చక్కగా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో, ఈ చైత్రమాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోండి. అలాగే ఏప్రిల్ మాసంలో పుట్టినరోజులు కానీ లేదంటే పెళ్లి రోజులు కానీ జరుపుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజున దేవాలయం వెళ్ళండి. ఏదో ఒక దేవాలయం వెళ్ళండి అమ్మా, ఏదో ఒక అమ్మవారి దేవాలయం, అయ్యగారి దేవాలయం వెళ్ళండి, పూజ చేయించుకోండి. ముఖ్యంగా ఏదన్నా స్వీట్ తీసుకెళ్ళండి, అక్కడ నివేదన చేసి అక్కడ ఉన్న భక్తులకి, దేవాలయంలో ఉన్న భక్తులందరికీ స్వీట్ పంచండి. బయట ఉన్న భిక్షగాళ్ళకి ఏదన్నా పంచండి, అరటిపండు బ్రెడ్ పంచండి అమ్మ. ఇకపోతే ఇలా చేయడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి. మీరు ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ మనకి ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా కర్మదోషాలు, పూర్వజన్మ చేసిన కర్మదోషాలు వెంటపడతాయి. అందుకని మనం ఎంతసేపు ఈ దానాలు, ధర్మాలు, ఇలాంటి శుభాలు చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. ఇకపోతే మోగజీలు ఆహారం పెట్టండి, అంటే గోవుకి గడ్డి వేయండి, గోవుకి పచ్చగడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, అలాగే పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ముఖ్యంగా భిక్షగాళ్ళు తారసపెడితే, భిక్షగాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్రెయిన్ పర్సన్స్, వీళ్ళు కానీ తారసపెడితే ఎప్పుడైనా సరే తినడానికి ఏదో ఒకటి పెట్టండి. చేతిలో పండో ఫలమో లేకపోతే భోజనమో పెట్టండి. చేతికి ఎంతో కొంత దానాన్ని ఇవ్వండి, మీకు మేలు జరుగుతుంది. ఇకపోతే ఒక రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. పుణ్యక్షేత్ర నదీ క్షేత్రంలో నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. అందు గురించి మీకు ఈ మాసం అంతా మంచి జరుగుతుందండి. వృశ్చిక రాశి వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదు. మంచి రోజులు వచ్చాయండి ఈ చైత్రమాసం నుంచి. సర్వేజన సుఖనోభవంతు, శుభమస్తు, స్వస్తి.